ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏ జీవన్ రెడ్డి ప్రతిపాదన మేరకు బీఫామ్ వచ్చి కౌన్సిలర్గా గెలిచే అవకాశం వచ్చినటువంటి మిత్రులు ఉంటారో, ఎదురొడ్డి స్వతంత్రంగా గెలిచినటువంటి ఒక మిత్రులు ఉంటారో, వాళ్ళను అదిరించి బెదిరించి నువ్వు నీతో తీసుకుపోయినా కానీ వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుంది? జీవన్ రెడ్డి దగ్గర ఉంటుంది. భౌతికంగా నీ దగ్గర ఉన్నా కానీ మనసు జీవన్ రెడ్డి దగ్గర ఉంటుంది. థ్యాంక్ యూ. కానీ మళ్ళీ ఒరిజినల్ ల్యాండ్ హోల్డర్కి ఏదైతే ఉందో, ఒరిజినల్ ప్రాపర్టీ హోల్డర్కు రైట్స్ రావు. వీళ్ళు మా పరిస్థితి ఏమైపోయిందంటే ఇలా చూస్తుంటే ఆయన పవర్ ఒకటి రాసిచ్చినట్టు కనపడుతుంది అంట. మీతోనన్నా ఈ మనోవేదన పంచుకుందాం అని చెప్పని నేను మాట్లాడుతున్నాను. అంతకంటే ఎక్కువ నేను చెప్పగలిగేది లేదు. మీరు పరిస్థితులని గమనిస్తున్నారు, అని చెప్పి అంటున్నా. రియల్లీ ఫర్ లాస్ట్ 1 month 20 తారీఖు పార్టీలు చేరినట్టు కూడా కాదు, 20 తారీఖు అది పార్టీలు చేరినట్టు కూడా కాదు అంటున్నాను. నేను ఎమ్మెల్యే గారికి ఏది అవుతుందో నీతో కలిసి పనిచేస్తా అని చెప్పాను. కలిసి 25 జనవరికి 25 జనవరి 28 నాడు ఏది అవుతుందో నామినేషన్ ప్రక్రియ ఆరంభమైంది. షెడ్యూల్ ఇలా 16 ఫిబ్రవరి. ఆయన గతంలో కాంగ్రెస్లో పనిచేసింది కాదని అన్న, ఆయన గతంలో కాంగ్రెస్ పనిచేయడం కాదని అన్న. ఈ లెఫ్ట్ ది పార్టీ ఇన్ 17-18. 2 అసెంబ్లీ ఎన్నికలు ఏదైతుందో టీఆర్ఎస్కి అండగా నిలబడ్డాడు. పోయిన టీఆర్ఎస్లో కార్పొరేటర్ గెలిచిండు. సరే అప్పుడేదో చైర్పర్సన్గా ఆయనకు అవకాశం వస్తుందని చెప్పినప్పుడు పొందలేకపోయింది కావచ్చు. నీ బీఆర్ఎస్ అన్యాయం చేద్దాం మా మెడల మీద పడతామైంది ఆయన. ఎక్కడ ఇది అర్థమైతే లేదు. నా గురించి పార్టీతో నాకున్న అనుబంధం మీకు అందరికీ తెలుసు బాబు. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తల మీద అజమాయి చెలాయిస్తే, మా హక్కులో కాజేస్తే, మా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే అందుకే బాధపడుతున్నాం అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటున్నా నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్రెస్ చేస్తున్నా. అసలు అంటే వెదర్ కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అనే నేను ఊహించలేకపోతున్నా. నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను. థ్యాంక్ యూ. పార్టీ పిరసి అభివృద్ధి లేకుండా కాదా బాబు? ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా బోర్నపల్లి దగ్గర 170 కోట్లతో మంజూరు చెప్పారు. 70 కోట్లు అని చెప్పి అంటున్నాను. ఆనా 70 కోట్లు 10 times లెక్క పెట్టుకోరు. కనీసం 100 కోట్లు 200 కోట్లు అనేది ఇవాళ. మొన్న లక్ష్మణ్ గారితో ఏదైతుందో ఇదే జగన్నాథ్పురం బోర్నపల్లి మధ్యలో 17 కోట్లతో 18 కోట్లతో మంత్రి మంజూరు చెప్పించిందే. అంటే నువ్వు వచ్చి నా కాళ్ళల్లో కడ్డాన్ని పెట్టినా ఇక్కడ జగిత్యాల ప్రజల్లో ఎటు కాకుండా చెప్తున్నావు కానీ ఆయన మా కాంగ్రెస్ కార్యకర్తల కాళ్ళల్లో కట్టెడ్డం పెట్టి మమ్మల్ని ముందుకు పోకుండా మా అడ్డం మమ్మల్ని మా హక్కులతో చెలగట్టలాడుతున్నావు నువ్వు. మాకంటే బీఆర్ఎస్ సిపాయిలా? మా కాంగ్రెస్ కార్యకర్తల కంటే? లేక మాకంటే నువ్వు ఈయన సిపాయివా? నాకు ఏ ఆలోచన లేదు. నా ఆశలు గెలిపించినారు బాబు. ప్రజల్లో నాకు ఏ విధమైనటువంటి ఒక గౌరవం ఉంటేనే కదా మనకు అవకాశం వచ్చింది. ప్రతిపక్ష హోదాలో కూడా ప్రతిపక్ష పార్టీ వెళ్ళి కూడా నన్ను గెలిపించుకొచ్చింది కదనే. ఇవాళ అధికార పార్టీ అన్ను ఉంటే ఇంకా చెప్తు కదా నేను. మరి నా కాళ్ళల్లో కట్టడం పెట్టి జగిత్యాల ఎటుకా కూడా చెప్తుండవు అని చెప్పి అంటున్నా. నా కాళ్ళల్లో కట్టడం పెట్టి జగిత్యాల ఎటుకా కూడా చెప్తున్నావు అని చెప్పి అంటున్నాను.
సారీ బ్రదర్ ముగ్గ బిస్కెట్లు చైర్పర్సన్ కావాలనే చైర్పర్సన్ చేయండి నేను గంగపుత్రులు అని ఒకటి చెప్పానే కాదు ఇవాళ మున్నాకేదో వైస్ చైర్పర్సన్ ఇచ్చింది కదా మరి ఆయనగా చైర్పర్సన్ ఇచ్చేది ఉంటుంది ఇప్పుడు మొన్న ఏదో పాపం వాడికి టికెట్ ఇచ్చింది దిక్కుకున్నారు ఈ అమ్మాయిది కూడా లావణ్య టికెట్ ఇచ్చింది దిక్కుకున్నారు ఇప్పుడు మొండోడు ఎప్పుడంటే కొట్లాడి ఇక గంగపుత్రులు మొండోలు ఉంటారు కదా వాడు కొట్లాడి టికెట్ మంత్రి గారికి అప్పీల్ చేసుకొని టికెట్ తెచ్చుకొని కొట్లాడి గెలిచిండు 800 గెలిచిండే మున్నా అని చెప్పని పాపం ముస్లిం అల్పసంఖ్యాక వర్గం వాడు ఆది నుండి కూడా ఎన్ఎస్యూకి వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నాడు మొన్న ఇచ్చిన టికెట్ ఇంకొంచెం ఇచ్చేసింది వాడికి వరకు ఇచ్చింది వేరే వరకు ఎమ్మెల్యే ప్రతిపాదించని చెప్పని ఆయనకి ఇచ్చిన అనౌన్స్ చేయబడ్డ టికెట్ గాంధీ భవన్లో ప్రకటించబడ్డ టికెట్ అని చెప్పి అంటున్నాను సరే ఈ చైర్పర్సన్ జీవన్ రెడ్డి గారు నాకు చేస్తలేం కదా ఇట్లా అని నాకు నిజంగా అంత మెహర్బాన్ చేద్దాం అనుకుంటే ఆ మున్నాక చైర్పర్సన్ ఇచ్చేది ఉంటే తప్పే ఉంది అందులో